ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిత్యావసర ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. టమాటా ధర తగ్గేదేలే అంటుంది. ఈ విధంగా కూరగాయల రేట్లు మండిపడుతున్నాయి. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. ప్రధానంగా గుడ్ల ధర చూసుకున్నట్లయితే గుడ్ల ధర ఇవాల్టి మార్కెట్ రేటు ₹6.70 వ్యాపారులు చెప్తా ఉన్నారు. ఆంధ్రలో మొంతా తుఫాన్ ప్రభావంతో కూరగాయల పంటలు నాశనం కావడం కావచ్చు, ఇవన్నీ ప్రభావంతో కూరగాయల ధరలు అయితే బగ్గు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్లలో జనం రద్దీ కూడా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. స్వామి, మీరు చెప్పండి, ఎట్లా ఉన్నాయి కూరగాయల ధరలు? బాగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది స్వామి. ఎన్ని రోజుల కాంచి పెరుగుతున్నాయి స్వామి? 2-3 వీక్స్ నుంచి బాగా పెరుగుతున్నాయి. వరదలు వచ్చిన కాంచాలి. ఏం చెప్తున్నారండి వ్యాపారులు, ఏం చెప్తున్నారు? వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, పెరిగినాయి కాబట్టి మేము అంతే, మేము ఏం చేయలేము, అమ్ముకోవాల్సిందే వచ్చినట్టు. వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వ్యాపారులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. బాధపడతాను, మార్కెట్కి వచ్చేటోళ్ళే లేరు, అన్ని పిరమైనాయి, ఎవ్వరు అత్తలేరు. మేము అయితే అంగోలు ఇస్తాను, అల్లం వెల్లిగడ్డ అయితే కిలో పోతలేదు, అరకిలో పోతలేదు. ఎప్పటి నుంచి అమ్మా ఈ పరిస్థితి? ఇప్పుడు చాలా రోజులు అవుతుంది, వర్షాలు పడ్డ కాంచెలు. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లున్నా మార్కెట్కి వచ్చేటోళ్ళు లేరు, అన్ని పిరమైనాయి. మరి ఏం చేద్దాం? గిరాకీ మామూలుగా ఉన్నాయండి. కూరగాయలు అన్ని రేట్లు బాగా పెరిగిపోయినాయి. మొన్న అకాల వర్షాల వల్ల బయట నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకొస్తాను. టమాటా కూడా మదనపల్లి నుంచి వస్తుంది. ఈ దొండకాయ, బెండకాయ ₹80, ₹70, ₹100, క్యారెట్ ₹80, ₹70, ₹100 బాగా రేట్లు పెరిగినాయి. గిరాకీ కూడా చూసినగా మార్కెట్ ఇవ్వలేరు. కిలో టమాటా 2 కిలోలు కొంటారు, అరకిలో కొనుక్కోతారు, పావు కిలో కొనుక్కోపోతారు. ఏదైనా అరకిలో 50-40 వరకు వాళ్ళు ఒకసారి బాగా ఇబ్బంది అవుతుంది. బాగా మొన్న వర్షాల వల్ల బాగా ఇబ్బంది అయింది. బాగా దానివల్ల రేట్లు బాగా పెరిగాయి. ఈ సీజన్లో ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ అగ్గు ఉండాలి, చలికాలం. ఈ లోకల్ బాగా మండాలి ఇక్కడ. అసలు వర్షాల వల్ల దెబ్బతిన్నా ఇంకొక 4 రోజుల దాకా ఇదే తిరుగుంటుంది. రేట్లు కొంచెం బాగానే పెరిగి ఉన్నాయి ఆల్రెడీ. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలుస్తలేదు, కానీ ఇక్కడ మన మార్కెట్కి వస్తే మాత్రం మా సామాన్య మానవుడు తీసుకునే పొజిషన్ లేదు. దాన్ని కొంచెం గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు కానీ ఇక్కడున్న పాలకులు కానీ దాన్ని చూసుకుంటే చాలా. వ్యాపారులు ఏం చెప్తున్నారు సార్? రేట్లు ఎందుకు పెరిగినాయంటే అక్కడ వ్యవసాయదారులు కరెక్ట్గా చేయట్లేదు, నీళ్ళ సౌలభ్యం లేదు, వాళ్ళకు అనుసంధానంగా వాళ్ళకు లేదు, కాబట్టి మాకు పండించడానికి ఇబ్బందిగా ఉన్నదని వాళ్ళు చెప్తున్నారు. అంటే ధరలు పెరగడానికి మెయిన్గా ఏంటంటే వర్షాలు పడుతుంది, రైతుల దగ్గర మొత్తం తోటలుగా పంట నష్టపోతుంది. ఇక్కడ ధరలు పెరిగినాయి. సామాన్యంగా ఇప్పుడు కిలో ₹50 టమాటా అమ్ముతున్నారు. పచ్చిమిర్చి కానీ ఏదైనా కూడా ₹100, ₹50 తక్కువ ఏది లేదు. కాకపోతే అనావృష్టి వల్ల ఏంటంటే అకాల వర్షాలు లేబట్టి రైతుల దగ్గర పంటలు లేకపోవడంతో ఇక్కడ గిరాకీ బాగా అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఏమైనా మామూలుగా చికెన్కు ₹100 పెడితే అరకిలో చికెన్ వస్తుంది. టమాటాలు ఏం కొంటాం ఇక అనే పరిస్థితికి కూరగాయల కంటే చికెన్ మనం బెటర్ అని చెప్పి అటు ఎక్కువ మొగ్గు చూపుతాను. అందుకని వెళ్ళబోతుంది. ఏమంటారు? కూరగాయలు కూడా, ఇది కూడా హోల్సేల్ మార్కెటే. ఇక్కడ కూడా కూరగాయల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. టమాటా ₹60 పలుకుతోంది. బయటనైతే 70 నుంచి కొన్ని చోట్ల ₹100 కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెరిగినటువంటి కూరగాయల ధరలతో ఇటు వినియోగదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.